ఒకసారి ప్రజాప్రతినిధిగా గెలుపొందితే ప్రజలకు సేవ చేయాలనే విషయాన్ని మరిచి ఆస్తులు కూడబెట్టుకునే పనిలో పడతారు. కానీ ఓ ప్రజాప్రతినిధి 2 పర్యాయాలు గెలిచినప్పటికీ సొంత ఇల్లు కూడా లేదంటే అతిశయోక్తి కాదు. సిద్దిపేట జిల్లా రాజక్కపేట గ్రామానికి చెందిన కోమటిరెడ్డి మమత రాధా మనోహర్ రెడ్డి కులాంతర వివాహం చేసుకునే ఆదర్శంగా జీవిస్తున్నారు. గతంలో బీసీ రిజర్వేషన్ రావడంతో మమత సర్పంచ్గా పోటీ చేసి గ్రామానికి సేవలు అందించింది. మరోసారి ఎంపీటీసీగా పోటీ చేసి గెలిచి ప్రజల సంక్షేమానికి కృషి చేసి శభాష్ అనిపించుకుంది. నేటి స్థానిక సంస్థల ఎన్నికలో రాజక్కపేట గ్రామానికి బీసీ మహిళా రిజర్వేషన్ రావడంతో మరోసారి మమత రాధా మనోహర్ రెడ్డి పోటీలో ఉండడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఆస్తులు అంతస్తులు వద్దని గ్రామ ప్రజల శ్రేయస్సు కోసం అహర్నిశలు పనిచేస్తామని మమత అంటున్నారు. ఈసారి ఎన్నికల్లో తమను గెలిపిస్తే ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేసే గ్రామ అభివృద్ధికి తోడ్పడతామని తెలిపారు. గత పోయిన సంవత్సరాల కింద ఒకసారి సర్పంచ్గా ఒకసారి ఎంపీటీసీగా గెలిపించారు. ఇప్పుడు కూడా అదే విధంగా గెలిపియండి. నేను గ్రామాన్ని అభివృద్ధి చేద్దామనుకుంటున్నా, ముందర చేస్తున్నా. అందరు ప్రతి ఒక్కరు నాకు ఓటేసి నన్ను గెలిపించండి. రాజకపేట గ్రామ పంచాయతీ పరిధిలో కోమటిరెడ్డి మమత రాధామోహన్ ఈరోజు సర్పంచ్గా నామినేషన్ వేయడం జరిగింది. ఎందుకంటే 10 సంవత్సరాల క్రితం ఒకసారి సర్పంచ్గా గెలిచింది, 5 సంవత్సరాల క్రితం ఇండిపెండెంట్ ఎంపీటీసీగా గెలిచింది. సర్పంచ్లో చేసిన అభివృద్ధిని చూసి, గతంలో ఎంపీటీసీ చేసినప్పుడు అభివృద్ధిని చూసి మాకు ఓటేయాలి. ఎందుకంటే ఓటేయాలని కోరుతున్నాం, మీ అందరినీ ప్రాధాయపడుతున్నాం. మేము అభివృద్ధి చేసిన పనులు చూడండి, ఆపదలో కానీ మీకు ఏదన్నా వేరే బ్యాంక్ విషయంలో కానీ, ఇంకే పర్సనల్ ఏదైనా లోన్ విషయంలో కానీ, ప్రతి దానిలో గత 10 సంవత్సరాలు ప్రజలకు